ఇక ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ మా తనుజ అని నెత్తికెక్కించుకున్నారు కదా. సో కళ్యాణ్కే నామినేషన్ చేపించారు. మామూలుగా కాదనమాట. ఎంత కన్నింగ్ అంటే తనుజ చాలా కన్నింగ్ అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో రాముకి చేతి మీద రాసి మరి కళ్యాణ్ చెయ్యి అని చెప్పింది కూడా తనుజనే. సో కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజకి సపోర్ట్ చేస్తున్నారు, చూసుకోండి ఒకసారి. సో డీటెయిల్ గా లోకి వెళ్లే ముందు అసలు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సో ఇవాళ నామినేషన్స్ ఎపిసోడ్ చూసేశారు కదా. సో చూశాక నామినేషన్స్ లో ఉన్న వాళ్ళల్లో ఈ హౌస్ లో నుండి ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవబోతున్నారు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ ఫస్ట్ వీక్ నుండి 8th వీక్ వరకు అసలు నామినేషన్స్ లోనే లేడు. మరి నామినేషన్స్ లోనే లేకుండా మరి కప్పు విన్ అవుతాడో లేదో కూడా కామెంట్ చేసేయండి అనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళాలన్నమాట. సో నిన్న జరిగింది అయితే ఎపిసోడ్ లో మొత్తం నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. అండ్ ఇవాళ ప్రోమోలు చూసుకుంటే ఇక డైరెక్టర్, కెప్టెన్సీ, కంటెండర్, సో అదంతా టాస్క్ జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అసలు నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు, అండ్ నెక్స్ట్ అసలు ఎలా జరిగింది నామినేషన్స్ అనేది. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉందన్నమాట. చాలా మందికి నిన్న జరిగిన నామినేషన్స్ అర్థం కాలేదు, చాలా కన్ఫ్యూజ్ గా ఉందన్నమాట. సో దాని గురించి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి బొమ్మలు ఇక్కడ పెట్టారు కదా. సో ఇదంతా కూడా నామినేషన్ జోన్ అనమాట. సో అక్కడ వచ్చేసి సేఫ్ జోన్. ఇక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరో ఒకళ్ళ బొమ్మ తీసుకోవచ్చు అని చెప్పారనమాట. ఎవరో ఒకళ్ళ బొమ్మ అనేసరికి అసలు బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే మీరు ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ బొమ్మ మాత్రమే తీసుకెళ్లాలని చెప్పారు. కానీ వీళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏం చేశారంటే ఎవరో ఒకళ్ళ బొమ్మ, వాళ్ళ బొమ్మ కాకుండా ఎవరో ఒకళ్ళ బొమ్మ తీసుకెళ్ళాలి అంటే సో ఫస్ట్ అయితే అలా జరిగిందనమాట. సో వాళ్ళని స్వాప్ చేపించారు. సంజనాతో అయితే రితు గారిని స్వాప్ చేపించారనమాట. సో అక్కడ సంజన రితుది ఇక తనకు ఆప్షన్ లేక రితుని నామినేట్ చేసేసింది. అండ్ నెక్స్ట్ తర్వాత డ్రామా చేసింది, ఏడ్చింది, అదంతా చేసేసింది. ఇది అర్థం కాలేదు వాళ్ళకి ఫస్ట్ టాస్క్. సో నెక్స్ట్ ఈ సుమన్ గారు కూడా సేమ్ ఇదే అనమాట. సో లాస్ట్కి సుమన్ గారి చేతిలో తనుజ ఉంది. అసలు ఎంత ఎమోషనల్ అయ్యారంటే సుమన్ గారు, మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో చూసిన వాళ్ళకైతే చాలా హట్టింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఆయన అంత పెద్ద ఆయన అసలు ఒక 15 minutes ఒక ½ an hour వరకు ఏడ్చారనుకుంటే పాపం అనిపించింది. సో ఆయన ఏడవడంలో నాకు కూడా చాలా బాధ అనిపించింది. సో ఈ తనుజ ఏంటంటే డైరెక్ట్ గా నేను ఎలిజిబుల్, నేను ఇది చేశాను అది చేశాను అని అంటుంది. తనని సమర్థించుకుంటూనే ఇక నాకు సుమన్ గారిని చేసే అంత అయితే నాకు లేదు, తన మీద పాయింట్స్ లేవని కూడా చెప్పుకుంటూ వచ్చేసింది. అండ్ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది మరి ఇక తనుజాని ఇక అంతగానే చెప్తుంది ఆయన మీద లేదనేసరికి సో ఈయనకు కూడా ఉండకుండా సో నేనే నామినేట్ అవ్వబోతున్నాను, డైరెక్ట్ గా నన్నే చేసేయండి అనేసి సుమన్ గారు చాలా బాధగా చెప్పారనమాట. సో ఇక సంజనాకు కూడా వేరే ఆప్షన్స్ లేకుండా తను డిఫెండ్ చేసుకుంది, మీరు చేసుకోలేకపోయారు, సో మిమ్మల్ని అయితే నామినేట్ చేస్తున్నా అనేసి అనేది అయితే చేసేసింది. ఇందులో మీరు కన్నింగ్ అసలు ఎంత తెలివిగా సంజన గారు ఎంత తెలివిగా ఎంత కన్నింగ్ గా ఏం ఆప్షన్ లేక నేను సుమన్ గారికి వేశాను అని అన్నారులే కానీ అక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. లాస్ట్ వీక్ మొత్తం ఆమెకు తిట్లు పడ్డది సుమన్ గారి వల్లే పడ్డదనమాట. సో అందుకనే సుమన్ గారిని ఇలాగా ఇండైరెక్ట్ గా వేసేసింది నామినేషన్స్ లో. అర్థమవుతుంది కదా మీకు క్లియర్ కట్ గా, మీకు నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. సో లాస్ట్ వీక్ సుమన్ గారి వల్ల అన్ని తిట్లు పడ్డాయి కాబట్టి సంజన గారికి సో ఇక్కడ డైరెక్ట్ గా వేసేసుకున్నారనమాట. సో ఎవరికి అది అర్థం కాలేదు, నేనైతే కనిపెట్టాను, అది మీరు ఏదన్నా అనుకోండి. సో నాకు అది అనిపించింది అనమాట. మరి ఈ నామినేషన్స్ లో మీకేమనిపించింది? నార్మల్ గా వేసింది అనుకుంటున్నారా, సంజన చాలా కన్నింగ్ గానే నామినేట్ చేసింది అనుకుంటున్నారు లేదో కూడా కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సో అక్కడ వరకు అలా జరిగింది అనమాట. సో అక్కడ వరకు వాళ్ళకి అర్థం కాలేదు అనేది పాయింట్ బిగ్ బాస్ మళ్ళీ చెప్పారు. సో నేను చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి, సో ఇక్కడ నుండి రూల్స్ మారుస్తున్నా అని చెప్పారనమాట. సో ఫస్ట్ అయితే ఎవరైతే లోనికి వెళ్తారో, సేఫ్ జోన్ లోకి వెళ్తారో వాళ్ళు వచ్చేసి సంచాలక్స్. సో లాస్ట్కి ఎవరైతే వస్తారో వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళు ఒక బొమ్మ ఉంటుంది కదా, వాళ్ళ చేతిలో ఎవరి బొమ్మ ఉంటుందో వాళ్ళిద్దరు నామినేట్ ఒక్కొక్కళ్ళు చేస్తారనమాట. సో ఇప్పుడు ఒక పర్సన్ ఒక బొమ్మ తీసుకొచ్చారు, ఆ పర్సన్ ఉన్న ఆ బొమ్మ ఉన్న పర్సన్ లోపల నుండి బయటకు వచ్చి వీళ్ళు ఒక నామినేషన్ చేయాలి, వీళ్ళు ఒక నామినేషన్ చేయాలి. సో వీళ్ళిద్దరిలో కంపేర్ చేసేసి ఎవరిది మంచిగా ఉంది అనేసి సంచాలక్ డెసిషన్ అనేసి ఫైనల్ అనేసి వాళ్ళనైతే నామినేట్ చేస్తారనమాట. సో ఇలా జరిగింది. సో బిగ్ బాస్ ఒకటి అనుకుంటే ఇంకో విధంగా అయితే చేసేసారనమాట. సో ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది అసలు వీళ్ళ పాయింట్స్ ఏంటి, ఎవరెవరు నామినేట్ అయ్యారు, మరి ఎవరు ఈ హౌస్ నుండి వెళ్ళిపోతారు, ఈ బై ఛాన్స్ లో వచ్చేసి మనమైతే ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది సో సంజనాది సుమన్ గారిది మనకి డైరెక్ట్ గా అయిపోయింది అనమాట. లాస్ట్ లో ఇంకో దానికి ఏమైందంటే ఇక్కడ పవన్ ఫస్ట్ వెళ్ళాడు కానీ సాయి లాస్ట్ వచ్చాడు. సాయి దగ్గర పవన్ బొమ్మ ఉంది. సో పవన్ కూడా నామినేట్ చేయాలి. సో సాయి పవన్ ఇద్దరు నామినేట్ చేస్తారు. సో పవన్ వచ్చేసి భరణి గారిని నామినేట్ చేస్తాడు, సాయి వచ్చేసి తనుజని నామినేట్ చేస్తాడు. వీళ్ళ పాయింట్స్ వచ్చేసి పవన్ ఏమో భరణి గారు మీరు ఇంకా సేఫ్ ఆడుతున్నారు, మీరు ఇంకా బయటికి రావట్లేదు, మీరు అదే అంటే బాండింగ్స్ లో ఉన్నారు, ఇంకా బయటికి రావాలి, చూపియాలి అనేసి పాయింట్ చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ సాయి వచ్చేసి తనకు సపోర్ట్ గా లేడు, సంథింగ్ అప్పుడు
గొడవైంది కదా మొన్న కెప్టెన్సీ టాస్క్ లో. సో దాని తీసి అయితే మాట్లాడాడు. సో ఇక్కడ దివ్య వచ్చేసి సంచాలక్. దివ్య చాలా ఆలోచించే భరణి గారికి వేయడం నాకు కూడా మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ తనుజాకి వేసి ఉంటే ముందే ఇక్కడ భరణి గారికి వేయలేదు కాబట్టి నువ్వు సేఫ్ ఆడుతున్నావు అని దివ్యాని అనేవారు, మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని భరణి గారిని కూడా అనేవారు అనమాట. సో వీళ్ళిద్దరిలో ఒకవేళ దివ్య వదిలేసినా కూడా ఎవరో ఒకరు భరణి గారికి నామినేట్ చేస్తారు. అదే ఛాన్స్ దివ్య తీసుకొని నామినేట్ చేస్తే ఇంకొంచెం హై లెవెల్ కి వెళ్తుంది అనేసి చాలా క్లియర్ గా ఆలోచించి తనైతే ఓటేసేసింది అనమాట. తనైతే నామినేట్ చేసేసింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ కి తనుజ లాస్ట్ లో వచ్చేసింది అనమాట ఇంకొక నామినేషన్. సో తనుజ దగ్గర రాము బొమ్మ ఉంది. సో రాము తనుజ ఇద్దరు నామినేట్ చేశారు. రాము వచ్చేసి కళ్యాణి నామినేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ తనుజ వచ్చేసి టిమోని నామినేట్ చేశారు. ఈ రోజు అయితే మాట్లాడడం ప్రతి దానికి డిఫైన్ చేసుకుందిలే కానీ ఇమాన్యుయల్ విషయంలో కొంచెం తగ్గిందనమాట. ఎందుకంటే ఇమాన్యుయల్ మాట్లాడే మాటలు తనకి ఎక్కడో తగిలాయి. అంటే తను స్ట్రైట్ ఫార్వర్డ్ గా తను చేసిందే చెప్తున్నాడు. కానీ ఇదేమో తనుజ ఏంటంటే అన్ని ఊహ చిత్రం అన్ని ఊహించుకొని చెప్పేసింది అనమాట. సో ఇక్కడ ఇమాన్యుయల్ ని నామినేట్ చేసే దాని దగ్గర అందరూ అంటున్నారు అనమాట. సో కళ్యాణి నామినేట్ చేయమని తనుజానే రాముకు చెప్పింది అనేసి అంటున్నారు. నిజమే, ఇది ఇక్కడ చాలా మాస్టర్ మైండ్ ఉందన్నమాట. సో ఫస్ట్ కళ్యాణ్ తనుజాకే నామినేట్ చేద్దాం అనేసి అప్పుడు అనుకున్నాడు. సో అప్పుడు వదిలేసింది కాబట్టి ఇప్పుడైతే నామినేట్ చేసింది అనమాట తనుజ. ఇక్కడ ఇమాన్యుయల్ కి కళ్యాణ్కి ఇద్దరికే పెట్టేసింది. మీరు మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదన్నట్టు చాలా తెలివిగా వాళ్ళిద్దరిని అయితే ఇరికిచ్చింది అనమాట. సో వీళ్ళిద్దరిలో నేనైతే బెస్ట్ అట్లా బెస్ట్ అనేసి కళ్యాణ్ అన్నాడు. ఇక నేనేం చెప్పలేను, ఇక మీకు తెలిసిందే నామినేషన్స్ లో నేను రాలేదంటే మీరు ఎవరు పెట్టలేదు అనేసి ఇమాన్యుయల్ అన్నాడు అనమాట. సో అక్కడ పవన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అయితే నామినేట్ చేశాడు. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. సో చాలా కన్నింగ్ గా రాముకి రాసి మరి కళ్యాణ్ చెయ్యమని రాసి మరి తనూజానే పంపించింది. సో ఇక్కడ రాము నిజంగా తెక్కలోలాగే ఉన్నాడు అనమాట. అసలు రాము అంత ఫేవర్ చేయడానికి కారణం ఏంటంటే గోల్డెన్ పవర్ యూజ్ చేసేటప్పుడు నీకు ఏం కావాలంటే అది చేస్తా, ముందు ఆమెను వెళ్ళిపోవాను, మాధురి గారిని వెళ్ళిపోవాను, మాధురి గారిని సేవ్ చేయకు, నీకు ఏం కావాలంటే అది చేస్తా, నీకు సపోర్ట్ చేస్తా, అది ఇదని అన్నాలే. కానీ దాని వెనకాల చాలా కథ ఉంది. సో మాధురి గారే నన్నే డైరెక్ట్ గా నామినేట్ చేయి, ఒకవేళ గోల్డెన్ బజర్ యూజ్ చేయమని చెప్పినా కూడా యూజ్ చెయ్య మాకు అని ముందే చెప్పేశారు. ఈమె సింపతి లాగా నా గేమ్ నేనే ఆడుకుంటున్నాను, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, అదైతే మనకి ఎపిసోడ్ బయటకు రానిలేదు కానీ బజ్ లో అయితే చెప్పారనమాట. సో మాధురి గారు అలా చెప్పడం వల్ల ఇప్పుడు నెగిటివ్ అయిపోతుంది తనుజ ఏంటంటే. సో ఆ మాట తను అన్నది అనేసి బయట పోర్ట్రేట్ చేశారు అనేసి తనకు తెలీదు. సో ఇక్కడ నేను నా గేమ్ నేను ఆడుకున్నాను, అక్కడ డైరెక్ట్గా నామినేట్ చేశాను. అండ్ నెక్స్ట్ అది యూజ్ చేయమన్నా కూడా నేను యూజ్ చేయలేదు, నా గేమ్ నేనే ఆడుకుంటున్నాను కాబట్టి నేనే మంచిదాన్ని, నేనే బెస్ట్ అని తను అనుకుంటుంది. కానీ మాకందరికీ తెలిసిపోయిందమ్మా, మాధురి గారే డైరెక్ట్గా నామినేట్ చేసుకోమన్నారు, అది యూజ్ చేయొద్దని చెప్పారు కాబట్టి నువ్వు చేయలేదు, లేకపోతే నువ్వు అసలుకే చేయవు, నువ్వు కూడా బాగానే సేఫ్ గేమ్ ఆడతావా, నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడతావని మా అందరికీ తెలుసమ్మా తనుజ అనేది అయితే అందరూ అనుకుంటున్నారనమాట బయట అయితే. మరి మీరేమనుకుంటున్నారు? తనుజ సేఫ్ ఆడుతుంది అనుకుంటున్నారా, లేకపోతే లేదు తను కరెక్టే ఉందనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ లాస్ట్లో ఇవన్నీ నామినేషన్స్ అయిపోయినాయి కదా. సో లాస్ట్ డైరెక్ట్ నామినేషన్ దివ్య అయితే చాలా బాగా మాట్లాడింది, చాలా బాగా డిఫైన్ చేసుకుంది, చాలా బాగా కరెక్ట్గా నామినేట్ చేసింది అనమాట తనుజాని. సో డైరెక్ట్గా నామినేట్ చేయాలని దివ్యకి కెప్టెన్సీగా పవర్ ఇచ్చినప్పుడు తనుజాని అయితే నామినేట్ చేసింది. చాలా మంచి పాయింట్స్ మాట్లాడింది, చాలా బాగా డిఫైన్ చేసుకుంది. కానీ ఏంటంటే మళ్ళీ భరణి గారి విషయం నుండి తీసి మాట్లాడింది కాబట్టి అదైతే నచ్చలేదు అనమాట. సో బయటది మాట్లాడుకుంటూ అందులోనే ఇవి కూడా కలుపుకుంటూ తీసుంటే బాగుండేది అనిపించింది. డైరెక్ట్గా భరణి గారిని తీసేయడం వల్ల మళ్ళీ ఆయన గేమ్లో నుండి నువ్వే ఇంటర్ఫియర్ అవుతున్నావు అనేసి మళ్ళీ అంటారు అనేది అయితే తను మర్చిపోయింది. సో ఇదైతే నాకు కొంచెం కరెక్ట్ అనిపించలేదు. సో తను చెప్పిన పాయింట్ కరెక్టే, చెప్పాలనుకున్న ఇంటెన్షన్ కరెక్టే, కానీ భరణి గారి విషయం తీయకుండా ఫస్ట్ సో తనకి ఏమైనా పాయింట్స్ ఉన్నాయేమో బయట నుండి ఇంకొక దగ్గర నుండి తీసేసి తర్వాత భరణి గారి కూడా నువ్వు చెప్పాలనుకునే చెప్పుకుంటే బాగుండేది అన్నట్టు నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది గైస్? తనుజాని డైరెక్ట్గా నామినేట్ చేయడం మీకు ఫెయిర్ అనిపించిందా, అన్ఫెయిర్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వాళ్ళ నామినేషన్స్ విషయానికి వచ్చేస్తే సంజన, సుమను, భరణి, రాము, కళ్యాణ్, సాయి, తనుజ అనమాట 7 మెంబర్స్ ఉన్నారు నామినేషన్స్ లో. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనేసి ఫుల్ కాంట్రవర్సీ అయిపోతుంది అనమాట. అందరూ మనకు తెలిసిన వాళ్ళే. ఇక ఇందులో మనం మాట్లాడుకోవాలంటే ఎక్కువగా మేబీ సాయికి పడకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడే వచ్చారు కాబట్టి 5 స్ట్రాంగ్ గా తనకు తక్కువ ఓట్లు పడచ్చు. కానీ ఒకవేళ తను ఇప్పుడు ఈ గేమ్ ఆడే ప్రకారం ఉంటుంది అనమాట, మనం అయితే చెప్పలేము. నెక్స్ట్ సంజన గారికి, సుమన్ గారికి, భరణి గారికి కూడా ఓట్లు బాగానే పడతాయి. ఇక తనుజ, కళ్యాణ్ అయితే ఉంటారు. ఇక రాము ఏంటంటే రాముకి బయటకు పోవాలని ఉందిలే కానీ రాముకి ఎక్కువ సపోర్ట్ బయట నుండి వస్తుంది. కానీ అదొకటి తను కొంచెం గుర్తు పెట్టుకొని మంచిగా ఆడితే బాగుంటుంది అయితే నాకు అనిపించింది. కానీ రాము నిల్లు అసలు ఏం ఆడట్లేదు. సో పోయినసారి లాస్ట్ బాటమ్ 3లో ఉన్నాడు. సో మేబీ బాటమ్ 2లోకి ఎలిమినేట్ అన్న కావచ్చు అనేది అయితే నాకు అనిపిస్తుంది అనమాట రాము. మరి మీ కామెంట్ ఏంటి గైస్? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ అయితే మొదలైందనమాట. సో ఒక ఫోన్ రింగ్ దాని మీద ఒక చిన్న టాస్క్ అయితే జరుగుతుంది. సో ఇక అది ఎలా ఉంటుంది అనేసి డీటెయిల్గా అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక అది గైస్ ఇవాళ రివ్యూ వచ్చేసి మరి మన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.